మరి మీకు నన్ను ఓట్లేసి గెలిపించేందుకు నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేసేందుకు అన్ని కుల సంఘాల నాయకులు వచ్చిన కాబట్టి మీకు కృతజ్ఞత చెప్పడానికి ఏర్పాటు చేసిన సభ. మరి నరేంద్ర మోడీ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, ఎన్డీఏ తరఫున ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ తరఫున, వేములవాడ నియోజకవర్గం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పార్టీ తరఫున మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర చాలా మంది నేను కలవలే, కానీ మీరందరూ కష్టపడి నన్ను ఎంపీని గెలిపించి రెండవసారి మళ్ళీ ఆశామాషి గెలిపించాలి. 2,40,000 ఓట్లతో గెలిపించారు, 2,20,000 ఓట్లతో గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. కానీ ఇటువంటి సందర్భంలో మీకు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత అది మా అందరి మీద ఉంది. ఎందుకంటే మా కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఈసారి మళ్ళా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా ఈ దేశం ఏమవుతుందో మనందరూ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీ ఓటు నాకేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేసిన అవునా కాదా? కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది. మీరందరూ కష్టపడి ఇష్టపడి నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేస్తాను. కాబట్టి ఆ అదృష్ట అవకాశం నాకు వచ్చింది, అదృష్ట అవకాశం ఇచ్చింది మీరు. మీరు ఇంత మెజార్టీతో గెలిపించింది కాబట్టి నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని చేశారు. దానిలో కూడా అనేక ముఖ్యమైన బాధ్యతలు నాకు అప్పయ్యారు. తప్పకుండా ఈ బాధ్యత నెరవేరుస్తా అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో నాకు అప్పచెప్పారు. కాబట్టి ఇటు మీరు ఎంపీ గెలిపించడం, ఇటు కేంద్ర నాయకత్వం నాకు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత అప్పచెప్పడం, బట్ వాళ్ళ విశ్వాసాన్ని, మీ విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా ఏ ఆలోచనతో మీరు నన్ను ఓటేసి గెలిపించడం తప్పకుండా దానికి కట్టుబడి ఉంటాను నేను. ఎందుకంటే మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానం ఈ 10 సంవత్సరాల కొన్ని పార్టీలకు ఏంటంటే వాళ్ళకి బోర్ వస్తుంది అన్నాడు. బాంబ్ బ్లాస్టులు లేవా దేశంలో, గోకుల్చాటు బాంబ్ బ్లాస్టులు లేవా, లేకుంటే లుంబిని పార్కులు పేలుళ్ళు లేవా, అర్ధరాత్రి నక్సలైట్ హత్యలు లేవా, టెర్రరిజం లేదా, ఏం లేదా. కాబట్టి విమర్శించడానికి ఏం లేదు కదా వాళ్ళకి, ఏం లేదు. ఏం లేకుండా చేసిన వ్యక్తి ఎవరు? కాబట్టి అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ దేశంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇలా దేశంలో నెలకొని ఉన్నది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడకుంటే 370 ఆర్టికల్ రద్దు చేసే ధైర్య సాహసాలు ఇంకో పార్టీ చేసేది కాదు. 370 ఆర్టికల్ తెలిసిగా మీ అందరికి. ఇలా ఇక్కడ మీరున్నారు, మీరందరూ మీ భార్య ఎక్కడో మీ కొడుకులకో బిడ్డలకో సంబంధాలు వస్తాయి. ఈ దేశంలో గుజరాత్, మహారాష్ట్రలో, సింగపూర్ ఇక్కడ నేర్చుకోవచ్చు కదా, ఇంత మన దేశమే కదా, అవును కదా. కానీ మీరు ఎవరు కూడా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు పిల్లలు ఇచ్చుకోరారు, ఇక్కడలను అక్కడ వేసుకోరారు. మీరు హైదరాబాద్లో జాగ్రత్తగా ఉంటారు, ముంబైలో జాగ్రత్తగా ఉంటారు, ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటారు. కానీ జమ్మూ కాశ్మీర్లో పోయి ఒక గజం జాగ కూడా మీరు కొనలేరు. ఇలా పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్నాం, అది మనకు వర్తిస్తాయి, కానీ జమ్మూ కాశ్మీర్ లో వర్తించది. మన భారత జాతీయ పతాకం ఊకంటాం ఇండియా పాకిస్తాన్ అంటాం. ఎవడైనా పాకిస్తాన్ జెండా ఎగరేస్తే ఈ పదం మనదంటాం, అవునా కదా. కానీ అలా జమ్మూ కాశ్మీర్ లో మన జాతీయ పతాకం ఎగరేసే స్థితిలో దీన్ని ఒప్పుకుంటాం దీన్ని. ఇన్ని సంవత్సరాలు చాలా మందికి దీని మీద తెలియదు. కానీ దానికోసం అనేక మంది ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ జనసంఘ నుంచి మన వ్యవస్థాపకుడు శ్యామర్ ప్రసాద్ ముఖర్జీ కూడా దానికోసమే బలైపోయాడు, త్యాగం చేశాడు. మరి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఇలా 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఇప్పుడు మన జాతీయ పథకం బాజప్తా ఎగిరిస్తున్నాడు. ఇలా అక్కడ అభివృద్ధి జరుగుతున్నది, అక్కడ పేలుళ్ళు గీలుళ్ళు ఏం లేవు. మీకు తెలుసుకోండి, మీ కొడుకులో బిడ్డలు ఎవరైనా ఆర్మీ ఉంటే ఒకసారి ఫోన్ చేశారు. 2014 కంటే ముందే ఉంది, 2014 తర్వాత ఏముందని. అంతకుముందు పాకిస్తాన్ వాడో వీడో టెర్రరిస్ట్ వచ్చి మన ఆర్మీని కొడితే పడాలి, మళ్ళీ పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కొట్టని సేపు పడాలి.
కానీ ఇప్పుడు ఏమైంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడిని కొడతాను మైండ్ లోకి వస్తేనే ఈ పదం మనం చెప్తారు మన ఆర్మీ అని. అటువంటి అధికారాలు ఎవరు ఇచ్చినాం మనం? ఒకటి ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఇవాళ రక్షింపబడ్డదంటే ఎవరు ఇవాళ కారణం? ఇవాళ మనం పక్కింటానే మనకు గజ జాగాకాడ కొట్లాడుకుంటాం. మనం పోలీస్ స్టేషన్ పోతాం, కేసు పెడతాం, మర్డర్లు అయితే అన్నీ అవుతాయి. కానీ ఇలా ఒక ప్రాంతం ఇవాళ మాది కాదు అని చెప్పి ఇలా పాకిస్తాన్ మాది అంటున్నారని చెప్పి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జమ్మూ కాశ్మీర్ రక్షింపబడిందంటే 370 ఆర్టికల్ రద్దు చేయబడిందంటే అది మీరు కష్టపడి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి గత లోక్సభ ఎన్నికల్లో మీరు గెలిపించిన కాబట్టి ఇలా 370 ఆర్టికల్ రద్దు చేస్తాం. ఇలా అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ఎప్పుడు అనుకున్నారు ఎప్పుడైనా? మీరు తరతరాలు చెప్పుకోవచ్చు. మీరు నా హయాంలో రామ మందిరం నిర్మించడం అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు ఎప్పుడైనా ఏ గతంలో పురాతన కాలంలో చేసుకున్నారట అయోధ్యలో రాముడట అంటారు. ఇప్పుడు మీ అందరు చూస్తుండగానే మన అయోధ్యలో రామ మందిరం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేది కాబట్టి మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. ఇలా ప్రధానమంత్రి ఎవ్వరున్నా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పోతుండేనా మళ్ళీ ఇంకో ఓట్లు పోతాయి కదా. కాబట్టి ఇలా ప్రధానమంత్రి స్వహస్తాలతో రామ మందిరం జరిగిందంటే ఇది మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసిరు కాబట్టి ఇట్లా అనేక ధైర్య సాహసోపేత నిర్ణయాలు గతంలో తీసుకున్నారు కాబట్టి మళ్ళీ అటువంటి మహానుభావుడు, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి, దమ్మున్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం రక్షింపబడుతుంది, దేశంలో పేదలు బతుకులు బాగుపడతాయి. అందుకే అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో అమలవుతారని చెప్పి భావించడం వల్లనే మీరు మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేశారు. ఈసారి ఏం చేస్తారో తప్పకుండా ఈ దేశాన్ని కూడా సేమ్ ఈ దేశాన్ని రక్షించే విషయంలో కానీ, పేద ప్రజలు బతుకులు బాగుపరిచే విషయంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో తప్పకుండా నరేంద్ర మోడీ గారు మనందరికీ అండగా ఉంటారు. ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం మీ అందరూ తెలిసిందే. ప్రతిసారి మనం మీటింగ్ పెడతారు, ఎక్కడ రాజకీయాలు వదిలిపడిచి మనం ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ మన దేశానికి కావాల్సింది ఏంది? ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో పేదోళ్ళ బతుకులను బాగు చేయాలి. మనం దానికోసం మాత్రమే ఆలోచించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంత సహకరిద్దామన్నా, ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాలకులు సహకరించలేదు. దానికి ఉదాహరణ మన వేములవాడ దేవస్థానమే. అప్పుడే ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ దేవస్థానాన్ని పెడితే ఇలా వేములవాడ దేవస్థానం ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళ వేములవాడ దేవస్థానం పేదోళ్ళ దేవుడు, అనేక మంది పేదోళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఒక వేములవాడ ప్రాంతానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా రాయరాజేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది, పవిత్రమైన దేవస్థానం, శక్తివంతమైన దేవస్థానం. కోరిన కోరికలు తీసేటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకు ఉండే పోయినసారి. కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన ఇలా అభివృద్ధి చేయలేకపోయినాం. అందుకే మొన్న మీరు నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నేనే కలిసిన. సార్, నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడకు వచ్చింది సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్. కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారికి కూడా రాజన్న పవర్ ఏందో తెలిసింది కదా. కాబట్టి ఆ దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పిన తర్వాత ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని అభివృద్ధి చేసి తీర్దామని చెప్పి కేంద్ర మంత్రి గారికి హామీ ఇచ్చారు వాళ్ళు. అందుకే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో, పున్న ప్రభాకర్ గారి సహకారంతో, ఇక్కడ ఇతర పార్టీ నాయకుల సహకారంతో, అందరు శాసన సభ్యుల సహకారంతో మాత్రమే చేస్తారు. బండి సంజయ్ ఒక్కటి చేస్తారు, నాకే పేరు రావాలని ఎప్పుడు చూడలేను. పేరు కోసం ఎప్పుడు నేను తాపత్రయపడా. పని చేస్తే పేరు వస్తుంది, పేరు కోసం తాపత్రయపడితే ఎప్పుడు పేరు రాదు, గుర్తింపు రాదు. మనం చేసే పనిని ఎవరు గుర్తించాలి? ప్రజలు గుర్తించాలి, మీరందరూ గుర్తించాలి. అప్పుడు గుర్తింపు వస్తుంది. మీరు చూస్తలేరా? మీరు చూస్తేనే పని చేస్తా, మీ గుర్తింపు కోసం పని చేస్తా అంటే స్వామివారి పైన ఉంటాడు ఆయన ఏం చేయాలో, ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అన్ని తెలుసు ఆయనకు. ఎక్కడ ఎవరు ఎట్లా కూడా అన్ని తెలుసు ఆయనకు. కాబట్టి ఇలా వేములవాడ దేవస్థానం గురించి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి కానీ తప్పకుండా కేంద్ర మంత్రితో మాట్లాడాను. కాబట్టి ఈ రెండు ప్రాంతాలని, రెండు దేవస్థానాలను ఎట్టి బస్ల అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ నాయకుల సహకారంతో, అందరి సహకారంతో అందరు కలిసిమెలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరు కలిసి రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇక ఊరికో తిట్టుకుని మళ్ళా బండి సంజయ్ చేస్తే బండి సంజయ్ పేరు వస్తుంది అనుకుంటే స్వామి గారు చూస్తారు. మళ్ళీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటే నేను సహకారంగా నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ కలిసి పని చేయాలి.
ఈ విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయినాయి ఇక ఊకే మనం తిట్టుకుంటూ కూర్చుంటే అభివృద్ధి గట్టిన ఉంటుంది, మన బతుకులు గట్టిన ఉంటాయి. అవునా కదా? ఎందుకంటే మొదటిదాకా గట్టిన ఉండే పరిస్థితి. ఇలా మీటింగ్ మీరు అందరూ వచ్చారు, మొన్న మీటింగ్ కూడా వచ్చిరా మీరు అందరూ? అంతకుముందు వద్దురా? రాకపోతే వస్తే మీకు ఫైదా రావద్దు. మీ వాళ్ళు మీ సంఘ భవనం ఉన్నది, గవర్నమెంట్ జాగా కబ్జా చేసి కూలగొడతా అంటారు, వాళ్ళు పిల్లలు కూలగొడతా అంటారు అన్నారా? నువ్వు ధైర్యంగా వచ్చేది అలా ఎందుకు వచ్చిందంటే ఏం జరిగింది కాబట్టి వచ్చిరా. కానీ ఇప్పుడు జరిగితే కూడా నేను కూడా మీకు అండగా ఉంటాను నేను. కాబట్టి మీరు గెలిపించిన ఎంపీ, మీరు తయారు చేసినటువంటి కార్యకర్త నేను. ఎందుకంటే నేను కింది నుంచి వచ్చిన నేను అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని భరించి అన్నిటికీ తెగించి వచ్చినటువంటి వ్యక్తి మీ బండి సంజయ్. కాబట్టి నేను ఎక్కడో వెనుకపోయే ప్రసక్తి లేదు, ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు అండగా ఉంటా, మీకు చేదోడు వాదోడుగా ఉంటా. నా వల్ల ఏ సహకారం కావాలన్నా నాతోనే ఏ సహకారం తప్పకుండా మీకు చేయడానికే నేను నా బాధ్యతగానే భావిస్తాను. నాకు ఎప్పుడు అహంకారం కానీ గర్వం కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను గతంలో ఎట్లా ఉన్నాను, ఇప్పుడు గట్టినే ఉంటా, ఫ్యూచర్ కూడా గట్టినే ఉంటాను. అట్లా అనుకుంటే జర మైండ్కే తీసేరాను. ఎందుకంటే ఎప్పుడు నమ్ముతూనే ఉంటాను నేను. నాకు ఇబ్బంది ఉంటే నా ఇబ్బంది గురించి మీ మీద రుద్దలేను. నేను పడే ఇబ్బందులు నేను పడుతూ ఉంటా, నేను భరిస్తూనే ఉంటా. భరించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఆ బాధ్యత నాకు బాధ్యత కాబట్టి నా బరువు అంతా మీ మీద పెట్టా, మీ బరువును మోసే బాధ్యత నేను తీసుకుంటాను నేను. అట్లా చెప్పి అన్ని విషయాలు చేసి నాకు పెట్టుకున్నాను కుంభ ముచ్చకూరు మళ్ళీ అది ఏం చేయాలో అది చేస్తాను నేను. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలో నాకు మెజార్టీ ఇచ్చింది. నాకు గతంలో ఇచ్చారు, ఈసారి ఇచ్చారు. ఎందుకంటే కాబట్టి వేములవాడ నియోజకవర్గాన్ని ఎత్తి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో సిఆర్ఎఫ్ నిధులు కానీ, గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ, అనేక సంక్షేమ పథకాల విషయంలో వేములవాడకు ప్రత్యేకత ఇచ్చాను. అనేక రకాలుగా ఎక్కువ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి ఇటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇంకా ఇతర వేములవాడ నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో తప్పకుండా నేను సహకరిస్తా. వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో నేను భాగస్వామ్యం అవుతా. కాబట్టి అన్ని పార్టీల నాయకులకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరం కలిసి ఉందాం, కలిసి ముందుగా ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అధికారం కోసమో, కేంద్రంలో అధికారం కోసమో, మళ్ళా ఎన్నికల్లో గెలవడానికో, లేకుంటే ఆధినాయకత్వం మీకు పొందడానికో, ఇలా కొట్లాడడానికో మనం టైం వేస్ట్ చేస్తే ఇలా ప్రజలు క్షమించరు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ ప్రజలు నిర్ణయం ప్రకటించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి నేనైతే దాన్ని తప్పకుండా పాటిస్తా, మీకు అండగా ఉంటా చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రిని చేసిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను 2వ సారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.